మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తాము. చాలా పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. ఇంకా కొంతమంది నార్మల్గా ఉన్న వాళ్ళని సెలబ్రిటీస్లో కూడా కొంచెం క్యాన్సర్ వచ్చినా అది తగ్గలేదు, చనిపోయారు అనే వాళ్ళని కూడా చూసాము. ఎందుకంటే డాక్టర్ గారు అంటే ఒకటి అంటే ఇండియాలో చూస్తే సో 7 out of 10 పేషెంట్స్ డ్రాప్ రేట్ ఉందండి. సో ఇది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ భయం వల్ల సో వాళ్ళు కొంతకాలం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి డ్రాప్ అయిపోతారు. సో దట్ ఈస్ వన్. సో సెలబ్రిటీస్లో ఆ డ్రాప్ రేట్ అనేది ఉండదు. సో కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఉంటుంది. రెండు, అది నేను చెప్పినట్టు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో పూర్ పీపుల్ మే నాట్ అఫోర్డ్ చేయకపోవచ్చు ట్రీట్మెంట్ని. సో రిచ్ పీపుల్ ఇమ్యూనోథెరపీ వాటి వల్ల కొంత బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది క్యూర్కి. మీరు సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుంచి కదా? అవునండి. సో జనరల్గా అంటే మీరు ఏంటండి అసలు ఎలా మీరు మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఈ క్లినిక్స్ అనేవి సపరేట్గా ఉంటాయా లేదంటే అన్ని హాస్పిటల్స్లో మీ క్లినిక్స్ ఉంటాయా? మేము ఇదంతా ఒక ఆంకాలజీ గ్రూప్ అండి. సో మేము మొత్తం 16 ఆంకాలజిస్టులు ఉన్నాము. సో మేమేంటి అని అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో, సో మినీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము సపరేట్ క్యాన్సర్ వింగ్ ఏర్పాటు చేస్తాం. సపరేట్గా ఏర్పాటు చేస్తాం. సో మొత్తం అన్ని జోన్లలో సో మల్టిపుల్ హాస్పిటల్స్లో మా క్యాన్సర్ వింగ్ ఉంది. సో అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది అని అంటే సో అక్కడే క్యాన్సర్ సర్జరీ చేసేస్తాము, అక్కడే క్యాన్సర్ కీమోథెరపీ కూడా కంప్లీట్ అవుతుంది. సో అంటే ప్రతి హాస్పిటల్లో ఇట్ ఈస్ అవైలబుల్. సో దిస్ ఈస్ విత్ ఇన్ ద సిటీ. వీక్లో ట్వైస్ పెరిఫెరీస్కి వెళ్తాము, డిస్ట్రిక్ట్స్కి వెళ్తాము. సో అక్కడ కూడా అక్కడ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో సో అక్కడ కూడా సర్జరీ అక్కడ లోకల్ హాస్పిటల్లోనే చేస్తాము, కీమోథెరపీ కూడా అక్కడే అవుతుంది. సో ప్లస్ మాది మొత్తం మల్టిపుల్ టీమ్ మెంబర్స్, అంటే పేషెంట్కి కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్, న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ జెనెటిక్ కౌన్సిలర్. సో ఇది ఈచ్ జోన్లో వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు పేషెంట్ని కౌన్సిల్ చేయడం ఎప్పటికప్పుడు, సో వాళ్ళ న్యూట్రిషన్ మానిటర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మీలోనే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉంటారా? అందరూ ఉన్నారండి, ముగ్గురు. అంటే మొత్తం సిటీని 4 జోన్స్గా డివైడ్ చేసి ఈచ్ జోన్లో ఈ 3 టీమ్ ఉంటుందండి. సో ఎప్పుడు పేషెంట్ ఉన్నా మేము అందరం అటెండ్ అయ్యి సో క్యుములేటివ్గా డెసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే సపరేట్గా ఇది ఉంది ఇక్కడికి వెళ్ళాలి అని డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారా, చెప్తారా మాకు? లేదంటే జనరల్గానే అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందా? ఇంకా ఏం చెప్తారు ఈ సియాన్ క్లినిక్స్ గురించి? సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ అంటే మొత్తం క్లినికల్ కోఆర్డినేటర్స్, మేనేజర్స్ ప్రతి ఒక్కరు ఉంటారండి. సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కడ, అంటే ఎక్కడెక్కడ మా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి, సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మాకు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాయి, సో అది వాళ్ళు ఎప్పటికప్పుడు కన్వే చేస్తూ ఉంటారు. మా సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు ఆ ఉన్న హాస్పిటల్స్లో మా సైడ్ నుంచి ఏమేం పాసిబుల్, సో దిస్ కాంప్లికేటెడ్ సర్జరీ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ హియర్, అంటే ఈ కాంప్లికేటెడ్ సర్జరీ ఇక్కడ చేసేస్తాము, సో కీమోథెరపీ ఇక్కడ అయిపోతుంది. రేడియోథెరపీకి ఇప్పటికైతే మేము అంటే వేరే హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నాము. సో బట్ నియర్ ఫ్యూచర్లో రేడియోథెరపీ కూడా స్టార్ట్ చేసే అది ఉందండి. డిఫరెన్స్ ఏముంటుంది అంటే మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్కి, ఈ క్లినిక్కి, క్యాన్సర్ క్లినిక్కి ఏం డిఫరెన్స్ ఉంది? సో ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్, సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో సో అవైలబుల్ అంటే ట్రీట్మెంట్ అవైలబుల్ అండి. రెండు, నియర్ బై దేర్ హోమ్. ఓకే. సో అంటే పెరిఫెరీస్లో మేము ఇస్తున్న కీమో కానీ వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉంటుంది. దీనివల్ల ఏమైంది అని అంటే డ్రాప్ రేట్ అనేది తగ్గిపోయింది. సో మా దగ్గర రిక్రూట్ అయిన పేషెంట్స్లో డ్రాప్ రేట్ నాట్ ఈవెన్ 5-6%. సో ఎందుకు అనంటే ఇంటి దగ్గరలో ఉంది కదా. సో వాడు వస్తారు, ఆ రోజు మార్నింగ్ వస్తారు, కీమోథెరపీ తీసుకొని 1 డేలో రిటర్న్ వెళ్ళిపోతారు. కాబట్టి సో వాళ్ళకి డైలీ వేజ్ పోవాల్సిన అదేం లేదు. సో వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమన్నా వచ్చినా హాస్పిటల్ దగ్గర పక్కనే ఉంది, ఎక్కడ ట్రీట్ అయిందో వాళ్ళతో అక్కడే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అందువల్ల డ్రాప్ రేట్ అనేది మేము చాలా తగ్గించాము. ఒకటి, సో ఎఫెక్టివ్ ప్రైస్లో ఇస్తున్నాము. మీ దగ్గర ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమైనా పనిచేస్తాయా లేదంటే? లేదండి, అన్ని ఇన్సూరెన్సెస్ మా దగ్గర పనిచేస్తాయి. సో ఇప్పుడు మేము ఒక హాస్పిటల్తో టైఅప్ పెట్టుకున్నాము అంటే కార్పొరేట్ హాస్పిటల్, సో హాస్పిటల్ ఆల్రెడీ ఇన్సూరెన్స్లో ఎన్రోల్ అయిపోయి ఉంటుంది. సో ఆల్ ఇన్సూరెన్సెస్ మా దగ్గర అప్లికేబుల్ ఉంటాయండి. సో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో, మినీ హాస్పిటల్స్లో ఇది వింగ్ అనేది ఉంటుంది అంటే, అంతేకాకుండా దీనికి సపరేట్ క్లినిక్ అనేది ఉంటుందా? లేదండి, మేము అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉందండి. సో అది నియర్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఎవరైనా కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది, భరించలేకపోతున్నాము
అంతేకాదు ఈ కీమోలకి దూరం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి ఇబ్బందులు పడేవారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. తప్పకుండా. ఎందుకంటే Thank you. అటు క్యాన్సర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇటు కాస్ట్ ఒకటి, అంతేకాకుండా ఈ దూరం జర్నీలు వాళ్ళని ఎవరో ఒకరు కేర్ చేస్తూ తీసుకెళ్ళాలి, ఇదంతా ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఉంటుంది, చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులన్నిటికీ ఇదంతా ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. అయితే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాము, ఎట్లా వస్తుంది, సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్నెన్ని క్యాన్సర్స్ ఉన్నాయి అనేది. అసలు రాకూడదు క్యాన్సర్, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? సో హెల్తీగా ఉండాలంటే ఒకటి గుడ్ లైఫ్ స్టైల్. సో ఇన్ గుడ్ లైఫ్ స్టైల్లో 2 parts. హెల్తీ వెయిట్ మెయింటెనెన్స్, అంటే ఒబేసిటీ అనేది మెయిన్గా ఫీమేల్స్లో మల్టిపుల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఇవన్నీ వెయిట్తోనే, ఒబేసిటీతోనే. ఇండియాలో 50 to 60% పీపుల్ ఆర్ ఒబేస్. సో అది 1 రీజన్. సో అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం. 2 ఫిజికల్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అని అంటే ఒక వీక్కి 150 minutes ఆయన స్టడీ ప్రకారం. సో అనంటే పర్ డే 30 minutes మోడరేట్ యాక్టివిటీ, అంటే ఒక వాకింగ్ చేసిన 30 minutes వాకింగ్ చేసిన, సో అది క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. 2 హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ అంటే ఏంటి అని అంటే మన ఎనిమల్ రిచ్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజ్. సో మెయిన్గా కొలాన్ క్యాన్సర్కి రీజన్. సో నౌ యుఎస్ఏ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్. సో నాన్ వెజ్ ఫుడ్ ఇది కొలాన్ క్యాన్సర్. సో నౌ ఇండియా ఇండస్ట్రియలైజేషన్, వెస్టర్నైజేషన్ అయిపోయింది. సో దానివల్ల మనది నాన్ వెజ్ కన్జంప్షన్ పెరిగింది. సో అది తగ్గించాలి. సో ప్లాంట్ రిచ్ డైట్ ఈజ్ బెటర్. ఓకే, దెన్ హై ఫైబర్ డైట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ దిస్ వన్ యూస్ఫుల్ వన్. అండ్ స్టాపింగ్ రిఫైన్ ఆయిల్స్. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం కానీ. సో దిస్ ఈజ్ హెల్త్ వైజ్, డైట్ వైజ్. వన్ మోర్, హెచ్పివి ప్రివెన్షన్. సో ఏవైతే వైరస్లు అయితే కాజ్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అన్ని సో కరెక్ట్ టైంలో తీసుకోవడం. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ టొబాకో కన్జంప్షన్, ఆల్కహాల్, దిస్ మోర్ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇండియా. సో ఈ రెండింటి రొటీన్ అందరికి తెలిసిందే. అది డాక్టర్ గారు, అయితే వస్తుందేమో అనే భయంగా ఉంటుంది చాలా మందికి, క్యాన్సర్ వస్తుందేమో. అలాంటప్పుడు టెస్టులు డిటెక్ట్ చేస్తాయని చెప్పారు. అయితే ఈ టెస్టులు అనేవి ఇయర్లీ వన్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందా? లేదండి, అన్ని టెస్టులు ఇయర్లీ అవసరం లేదు. సో చెప్పాను కదా, ప్యాప్స్మియర్ 30 years తర్వాత ఎవ్రీ 3 yearsకి చేసుకుంటే సరిపోతుంది. మ్యామోగ్రామ్ 40 years తర్వాత, మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ ఎక్స్రే, 40 years తర్వాత అది ఎవ్రీ ఇయర్లీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి రెండు అబ్డామినల్ స్కాన్ అంటాం. సో అబ్డామినల్ స్కాన్ ఇయర్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. సో ఈ 3. ఖచ్చితంగా అండి, అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఆహారం తీసుకునే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి. సో ఈ కరోనా నుంచి కాస్త అయితే మార్పు అయితే వచ్చిందని అనుకుంటున్నాం, కానీ సో ఈ పికిల్స్ ఇలాంటివి, సాల్టెడ్ ఫుడ్స్ ఇలాంటివి అనేవి మాత్రం కన్జంప్షన్ అనేది ఎక్కువగానే ఉంది. సో దానివల్ల రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో క్యాన్సర్ కూడా పొంచి ఉంది దీనివల్ల. సో అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మన ఎక్కువగా ఒబెస్ పీపుల్ అనేది మన దగ్గర ఉన్నారు. సో ఖచ్చితంగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, మీరు అన్నట్లుగా ఈ టెస్టులు అనేవి ఉంటాయి ముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి, కాబట్టి ఒక్కసారైనా చేయించుకోవాలని కోరుకుందాం. మీరు చెప్పిన ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఏదైనా మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాము, మాకు భయంగా ఉంది క్యాన్సర్ గురించి, ఈ కీమోస్ అంటే పెయిన్ఫుల్గా ఉన్నాయి, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ సిఎన్ క్యాన్సర్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వాలని కోరుకుందామండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.